స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గణపతి హోమం. ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. శ్రీకాళహస్తిలో అధికృత బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్న విజ్ఞానగిరి. ఈ నెల 15 నుంచి 25వ తేదీ వరకు శ్రీ చెంగల్రాయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. తిరుపతిలో ఆగి ఉన్న రైల్వే బోగీలలో వ్యాపించిన మంటలు. ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన ప్రాణాపాయం. తిరుపతి చిత్తూరు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం. అధికారులకు సమస్యలపై వినతి పత్రాలు అందజేసిన ప్రజలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వాయులింగేశ్వరుని సన్నిధిలోని సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల అర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోయుక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతోటి ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవలు భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలోని ఏఈఓ మోహన్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో సంకట చతుర్దశి హోమాది పూజలను ఆలయ వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పలువురు భక్తులు గణపతి హోమాన్ని తిలకించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం సంకట చతుర్దశి పురస్కరించుకుని గణపతి హోమం చేపట్టారు. దేవస్థానం జిపిటిఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి దంపతులు భక్తుల కోసం గణపతి హోమం సేవగా సంకట చతుర్దశి నాడు నిర్వహించు. సంకట చతుర్దశి పురస్కరించుకుని ఆలయంలోని అంజి వినాయకుని వద్ద ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలోని కలశ స్థాపన పూజలు జరిపి శాస్త్రయుక్తంగా పూజలు నిర్వహించారు. గణపతి హోమాన్ని వేదోయుక్తంగా నిర్వహించి పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం మూల విరాట్కు విశేష అభిషేకాలు నిర్వహించి విశిష్ట అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ హోమాది కార్యక్రమం నందు అధిక మంది భక్తులు గణపతి హోమం చేయించుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలోని దేవస్థానం జిపిటిఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో ఆడికృతిక బ్రహ్మోత్సవాలకు విజ్ఞానగిరిని సుందరంగా శోభితంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి 25వ తేదీ వరకు శ్రీ చెంగల్రాయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. అటు శ్రీకాళహస్తి ఆలయంలోనూ ఇటు విజ్ఞానగిరి వద్ద ఉత్సవాలు వైభవంగా జరుపుతారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి విజ్ఞానగిరిపై వెలసి ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం స్వామిని దర్శించుకుని కావిడి మొక్కులు చెల్లిస్తారు. దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక క్యూ లైన్లు, చలవ పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణలు చేస్తున్నారు. దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తిలో ఆడికృతిక ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. తిరుత్తరణ తర్వాత శ్రీకాళహస్తిలో విజ్ఞానగిరిపై వెలసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని కావిడి మొక్కులు చెల్లించడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఆడి మాసం మొత్తం కావిడి మొక్కలతోటి విజ్ఞానగిరి కళకళలాడుతూ ఉంటుంది. ఈ మేరకు శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో ఆడికృతిక ఉత్సవాలకు ఏర్పాట్లు చేపట్టారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలసి ఉన్న షణ్ముఖుడు శ్రీ చెంగల్రాయ స్వామి వారి కృతిక వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల 15 నుంచి 25వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా వాహన సేవలు వైభవంగా నిర్వహిస్తారు. మంగళవారం రాత్రి అంకురార్పణ పూజలతోటి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 20వ తేదీన ఆడికృతిక మహోత్సవం రోజున నెమలి వాహన సేవ, మరుసటి రోజున తెప్పోత్సవం వంటి విశిష్ట ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలోనూ అలాగే విజ్ఞానగిరి కొండ వద్ద విస్తృత స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. విజ్ఞానగిరిపై ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసి చలవ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. కొండపైకి భక్తులు వెళ్లి కావిడి మొక్కులు చెల్లించేందుకు వీలుగా ఒకవైపు నుంచి భక్తులు వెళ్ళడానికి, మరోవైపు నుంచి రావడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొండపై మంచినీరు సౌకర్యాలు కల్పిస్తున్నారు. భరణి కృతిక నక్షత్రాల్లో భక్తులు అధిక సంఖ్యలో విజ్ఞానగిరికి తరలివచ్చి సుబ్రహ్మణ్యం స్వామికి కావిడి మొక్కులు చెల్లిస్తారు. విజ్ఞానగిరి వద్ద ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేసి సుందర శోభితంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే నారద పుష్కరిణిలో భక్తులు తలనీలను సమర్పించేందుకు ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పుణ్య స్నానాలు ఆచరించేందుకు స్నాన ఘట్టాలు ఏర్పాటు చేస్తూ మహిళలకు ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆడికృతిక ఉత్సవాలకు విజ్ఞానగిరి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. శ్రీకాళహస్తిలోని నగిరి స్ట్రీట్ నందు ఉన్నటువంటి హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఆధ్వర్యంలో నేడు 163వ నెల సేవా కార్యక్రమాలను సంస్థ అధినేత మునీర్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ముస్లిం మత గురువు జనాబ్ ముఫ్లీ నహీ సాహెబ్ పాల్గొని ప్రత్యేకంగా ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత గురువు జనాబ్ ముఫ్తీ నహీం సాహెబ్ మాట్లాడుతూ ఏ మతంలోనైనా తనకున్నటువంటి దాంట్లో పేదవారికి సహాయం చేయమని పరమార్థం ఉందని, ఆ పరమార్థాన్ని నిరూపించే విధంగా 163వ నెలలుగా హెల్పింగ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించదగ్గ విషయమని తెలియజేశారు. అలాగే ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వారికి తోచిన సహాయం ప్రతి ఒక్కరికి పేదవారికి అందచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజేశ్వరరావు, గరికపాటి రమేష్, కంటా ఉదయ్ మరియు సంస్థ సభ్యులు బాబా ఫరీద్, లాంకో షరీఫ్, కలాం తదితరులు పాల్గొన్నారు. साथ देने वाले बहुत सारे हमारे साथी हैं। अल्लाह इनके हौसलों को और बुलंद करे। और क्या है, इस
ये क्या है, प्रोग्राम को हमेशा आगे बढ़ाते रहे। अब 35 हैं, अल्लाह करे कि आगे चलकर 1000 आदमी इससे नफ़ा हासिल करने वाले हो जाए। हमारी दुआ यही है कि अल्लाह ताला हमेशा इसको तरक्की में रखे और इसमें साथ देने वाले जितने अफराद हैं इन सब के हौसलों को अल्लाह बुलंद फरमाए और अल्लाह ताला हर किस्म की मदद फरमाए। कायम किया है जिसके जिम्मेदार हमारे मुनीर भाई हैं और बहुत सारे हमारे साथी हैं जो इसमें अल्हम्दुलिल्लाह अपनी राय देकर मदद कर रहे हैं। और अल्हम्दुलिल्लाह ये शुरू में 5 आदमियों से शुरू हुआ था, अब अल्हम्दुलिल्लाह 35 आदमियों तक क्या है लोगों को मदद पहुंच रही है। अल्लाह ताला इन लोगों के हौसलों को बुलंद करे और आगे बढ़कर क्या है कौम की सही खिदमत करने की अल्लाह इन्हें तौफीक अता फरमाए और कदम कदम पर अल्लाह इनकी रहबरी और मदद फरमाए। ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ 163వ నెలకు కార్యక్రమంకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ముఖ్యంగా సమాజంలో మా కోసం మేము బ్రతకడం కాదు, నిరుపేదలైన దివ్యాంగుల కోసము వాళ్ళకు ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ హెల్పింగ్ హ్యాండ్స్ పెట్టాము। 5 మందితో స్టార్ట్ చేసి ఆ భగవంతుడి సహకారంతో ఈరోజు 35 మంది ప్రత్యేక ప్రతిభావంతులకు ఏదో మాకు చేతనత సేవ ఈ సంస్థ చేస్తున్నది। భవిష్యత్తులో వీరందరికీ ఉపాధి కూడా కల్పించాలని మేము ఆలోచిస్తున్నాము। వారి కూడా ప్రతిరోజు ఉదయం కాకపోయినా సాయంకాలం 4 గంటల నుంచి 6 గంటల వరకు చల్లని నీడలో వీరు ఏదైనా ఒక చిన్న వస్తువులు అంటే ఉదాహరణకు కీ చైన్లు కానీ ఏదైనా చిన్న బ్యాటరీ ఐటమ్స్ కానీ ఏదైనా టాయ్స్ కానీ ఏదైనా సరే వీళ్ళు అమ్ముకుంటే ఇంకా దీనితో పాటు వీరికి ఇంకా ఒక 10 రూపాయలు సంపాదించుకునే అవకాశం మా సంస్థ కల్పిస్తున్నది। భవిష్యత్తులో హెల్పింగ్ హ్యాండ్ సంస్థ నిరుపేదలకు కానీ దివ్యాంగులకు కానీ ఇంకా ఎక్కువగా వారికి దగ్గరై వారికి ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలని కూడా మేము ఆలోచిస్తాము। భవిష్యత్తులో ముందు ఈ సంస్థ చాలా మందికి సేవ చేయాలని కూడా మా సంస్థ భావిస్తున్నది। ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి ఆర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం జన్సల్ అన్నారు। ఈరోజు తిరుపతి కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించారు। రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని కార్యక్రమంలోని ఇచ్చిన ఆర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా అధికారులను ఆదేశించారు। ఈరోజు జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంకు మారుమూల ప్రాంతంలో నుండి వచ్చినటువంటి ఆర్జీదారులకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణంలో వారు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు, వైద్య ఆరోగ్య శాఖ వారిచే వైద్య శిబిరం, త్రాగునీటి సౌకర్యం, సుదూర ప్రాంతాల నుండి వచ్చే వారికి టీ, కాఫీ ఏర్పాట్లు చేసి వచ్చిన ఆర్జీదారులకు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ ఆర్జీలు స్వీకరించారు। జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్జీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానంతో ఆర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు। ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ ఆర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, పెండింగ్ ఆర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అధికారులను ఆదేశించారు। జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి, శివశంకర్ నాయక్, సుధారాణి, రోజ్మండ్ ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు। వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదు చేసి ఆర్జీదారులకు రసీదులు అందించారు। ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతులను సత్వరమే పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు।
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యార్థినులు పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతులను సత్వరమే పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యార్థినులు పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని, ఈ సందర్భంగా ప్రజల నుంచి అందిన వినతులకు తక్షణమే పరిష్కారం చూపాలంటే అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పడాల్ చిత్తూరు, ఆర్డీఓ శ్రీనివాసులు, జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే కలెక్టర్ కార్యాలయంకు పలువురు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పాలసముద్రం మండలం ఇంద్రనగర్ గ్రామంలో త్రాగునీటి సమస్యను కూడా పరిష్కరించాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినప్పటికీ పరిష్కారం చూపలేదని, జిల్లా కలెక్టర్ అయినా తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలోనైనా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు తమ గ్రామానికి రావాలని కోరుతూ నగరి తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామానుజం చలపతి స్థానిక నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రామానుజం చలపతి మాట్లాడుతూ చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు ఎన్నికల సమయంలో వచ్చారని, అయితే ఆయన గెలుపు పొందిన తర్వాత ఒక్కరోజు కూడా తమ ప్రాంతానికి రాలేదని వాపోయారు. ఆయన రాకపోవడానికి గల కారణం ఏంటో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరారు. వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని బంగారుపల్లి మండలం తుమ్మగానిపల్లి గ్రామానికి చెందినటువంటి శాంతమ్మ జిల్లా కలెక్టర్కు విన్నవించారు. ఇప్పటికే పలుమార్లు సచివాలయంలోని వినతి చేసినప్పటికీ సంబంధించిన అధికారులు పట్టించుకోలేదని, ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. జూన్ 20వ తేదీన చిత్తూరు సిద్దంపల్లి రైల్వే స్టేషన్లో జరిగిన సిగ్నల్ ట్యాపరింగ్ దొంగతనం కేసును చిత్తూరు రైల్వే పోలీసులు ఛేదించి 2 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు పోలీసు అతిథి గృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే ఎస్పీ రాహుల్ మీనా, డీఎస్పీ హర్షిత వివరాలను వెల్లడించారు. జూన్ 20వ తేదీన చిత్తూరు సిద్దంపల్లి రైల్వే స్టేషన్లో జరిగిన సిగ్నల్ ట్యాంపరింగ్ దొంగతనం కేసును చిత్తూరు రైల్వే స్టేషన్లో ఛేదించారు. 2 నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు పోలీస్ అతిథి గృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే ఎస్పీ రాహుల్ మీనా, డీఎస్పీ హర్షిత వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 20వ తేదీన చిత్తూరు సమీపంలోని సిద్దంపల్లి రైల్వే స్టేషన్ నందు జరిగిన సిగ్నల్ ట్యాంపరింగ్ కేసులో పూణేకు చెందిన జలిందర్ మహీరియా పవార్, కోహినూర్ నవనత్ పవార్లను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. ఈ నెల 13వ తేదీ రేణిగుంటలోని వీరిని అదుపులోకి తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఆంధ్ర, తెలంగాణలోని వీరు 9 చోట్ల దొంగతనానికి పాల్పడినట్లుగా తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలను కూడా వెల్లడిస్తామన్నారు. ఈ సందర్భంగా ఈ కేసులో ప్రతిభ చూపిన చిత్తూరు క్రైమ్ రైల్వే పోలీసులను అభినందిస్తూ రివార్డులను అందించారు. ఈ మీడియా సమావేశంలోనే చిత్తూరు క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కేసును ఛేదించడానికి చిత్తూరు ఎస్పీ సహకరించినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. తిరుపతి రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైల్వే బోగీలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇషార్ ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్కు సంబంధించిన 2 బోగీలలోని మంటలు వ్యాపించాయి. లూప్ లైన్లోని ట్రాక్ మారుతున్నటువంటి సమయంలోనే అగ్ని ప్రమాదం సంభవించింది. సకాలంలో స్పందించి మిగతా బోగీలను వేరు చేశారు. ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఖాళీ బోగీలు ఉండటంతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. ఘటన అనంతరం అక్కడికి చేరుకున్నటువంటి రైల్వే శాఖ సిబ్బంది ఎంక్వైరీ ప్రారంభించారు. షార్ట్ సర్క్యూట్లోనే మంటలు వ్యాపించినట్లుగా భావిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామన్నారు.
రేణిగుంట మండలం గాజుల మన్యం ఎస్టేట్ నందు క్రోమో మెడికేర్ కంపెనీలు రియాక్టర్ పేలటంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని కంపెనీ సిబ్బంది హుటాహుటిన అమరా హాస్పిటల్కు తరలించారు. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. రియాక్టర్ పేలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కంపెనీ అతను నువ్వు బాగా చెప్తాను కదా పోవాలి అక్కడ మనం మీరెవరు కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని కర్లగట్ట గ్రామం తమ్మిగానిపల్లి గ్రామంలోని ఓ మహిళను కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయంపై డీఎస్పీ పార్థసారథి స్పందించారు. కర్లగట్ట గ్రామానికి చెందినటువంటి మునెప్ప అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారని తెలిపారు. మునెప్పకు లేట్ మునెమ్మ గంగమ్మలు ఇద్దరు భార్యలు ఉండగా మునెప్ప అనారోగ్యంతో ఈ నెల 5న మరణించాడు. సురేష్ అనే వ్యక్తి తన గంగమ్మను కరెంటు స్తంభానికి కట్టేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే తన పెద్ద కుమారుడు మంజునాథ్ ఇలా చేశారని సురేష్ ఆరోపించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా అవాస్తవమని డీఎస్పీ పార్థసారథి స్పష్టం చేశారు. కుటుంబీకుల మధ్య తలెత్తినటువంటి సమస్య కారణంగానే ఈ వీడియో క్రియేట్ చేశారని ఆయన తెలిపారు. తిరుమలలో భారీ రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుంది. అన్ని వైకుంఠ దర్శన కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట శిలాతోరణం వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్ వ్యాపించున్నాయి. మరోవైపు క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకు టీటీడీ ఎప్పటికప్పుడు అల్పాహారం, అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ తదితర సౌకర్యాలన్నీ కల్పిస్తోంది. రద్దీ పెరగడంతో వసతి గదులు దొరక్క భక్తులు ఇబ్బంది పడుతున్నారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గణపతి హోమం. ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. శ్రీకాళహస్తిలో అధికృత బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్న విజ్ఞానగిరి. ఈ నెల 15 నుంచి 25వ తేదీ వరకు శ్రీ చెంగల్రాయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. తిరుపతిలో ఆగి ఉన్న రైల్వే బోగీలలో వ్యాపించిన మంటలు. ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన ప్రాణాపాయం. తిరుపతి, చిత్తూరు కలెక్టరేట్లో పీసీఆర్ఎస్ కార్యక్రమం. అధికారులకు సమస్యలపై వినతి పత్రాలు అందజేసిన ప్రజలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V2 న్యూస్.